కొంతమంది ఏదైనా ఒక కొత్త పని ట్రై చేయాలి అంటే సక్సెస్ అవుతుందో లేదో, ఎవరేమంటారో, కరెక్ట్గా అవుతుందో లేదో అని చాలా ఆలోచిస్తారు. అసలు ట్రై చేయడమే మానేస్తారు. బట్ నేనేమంటానంటే, నువ్వు ఏదైనా అనుకుంటే కరెక్ట్గా స్టార్ట్ చేయండి. చేసిన తర్వాత అవ్వకపోతే ఎస్ అది చేశాను, అవ్వలేదు అన్న తృప్తి అన్నా మనకు ఉంటుంది. ఒకవేళ సక్సెస్ అయిందనుకోండి, ఆటోమేటిక్గా మీ వెనకాల నలుగురు వచ్చేస్తారు. ఏదైనా సరే స్టార్ట్ చేస్తేనే తెలుస్తుంది మనకి ఎంత సత్తా ఉందనేది. ఏమంటారు? కరెక్టే కదా? సో ఈ రోజు మంచి రెసిపీస్తో మీకోసం రెడీగా ఉంది. మరి షో స్టార్ట్ చేద్దామా? హలో అండ్ వెల్కమ్ టు మీకోసం. నేను మీ స్వప్న. ఈరోజు మనం వైట్ డోక్లా చేస్తున్నాం. డోక్లా అనగానే మన అందరికీ తెలిసింది ఏంటంటే ఎల్లో కలర్లో ఉంటుంది, పీసెస్గా ఉంటుంది, పైన తాలింపు ఉంటుంది అని. ఈరోజు మనం డిఫరెంట్గా వైట్ డోక్లా చేస్తున్నాం. దానికోసం మనకి ఫస్ట్ మెయిల్ వచ్చింది అరుణ గారి దగ్గర నుండి. హలో స్వప్న, నా పేరు అరుణ, ఎలా ఉన్నారు? హాయ్ అరుణ, నేను చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ సో మచ్ మీకోసంకి మెయిల్ రాసినందుకు. నేను గుజరాత్ వెళ్ళినప్పుడు డోక్లా తిన్నాను. ఎల్లో, ఫ్రైడ్ అండ్ శాండ్విచ్, అలా ఎన్నో రకాల డోక్లాలు తిన్నాను. అలానే వైట్ డోక్లా కూడా టేస్ట్ చేశాను. దాన్ని ఇదాదా అని కూడా అంటారట. టేస్ట్ వైజ్ చాలా బాగుంది. వైట్ డోక్లా ఎలా చేయాలో చేసి చూపిస్తారా అని చెప్పి మనకి అరుణ మెయిల్ రాశారు. తప్పకుండా అండి. అరుణ గారు అడిగిన తర్వాత ఎందుకు చేసి చూపించానో తప్పకుండా చేసి చూపిస్తాను. ముందుగా కావలసిన పదార్థాలన్నీ రెడీగా పెట్టుకున్న తర్వాత వైట్ డోక్లా తయారు చేద్దాం. వైట్ డోక్లా చేసుకోవడానికి అన్ని రెడీగా పెట్టాను. అయితే వైట్ డోక్లా మనం ఇడ్లీ పిండితో తయారు చేస్తారనమాట. ఇందాక మనకి మెయిల్లో అరుణ గారు అన్నారు కదా, రకరకాల డోక్లాలు చేస్తారండి, దీన్ని ఇదాదా అని కూడా అంటారు. సో ఇప్పుడు మనం వైట్ డోక్లా తయారు చేస్తున్నాం కదా, ఎలా చేయాలి అంటే, ఒక 3 గంటలు బియ్యం, జస్ట్ మనం సోనా మసూర్ బియ్యం ఉంటాయి కదా, ఆ సోనా మసూర్ బియ్యం, మినపప్పు 1 వంతు అయితే సోనా మసూర్ బియ్యం 2 వంతులు తీసుకోవాలి. ఇందులో కొద్దిగా మెంతులు వేసేసి 3 బాగా కడిగి 3 గంటలు నానబెట్టిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి. తర్వాత ఒక 6 గంటలు చక్కగా పిండిని ఇలా పులియబెట్టాలి. పులియబెట్టిన పిండితో చేసే డోక్లాలు ఉంటాయి, పులియబెట్టకుండా పిండి బేసన్తో చేసే డోక్లాలు కూడా రకరకాలుగా చేస్తారు. అయితే ఇలా పిండి పులియబెట్టిన తర్వాత దీంట్లో మనం ఫ్రూట్ సాల్ట్ అంటారు, మీకు క్లియర్గా చెప్పాలి అంటే ఈనో, ఇలా పిండిలో వేసేసుకొని అలాగే పిండికి సరిపడా ఉప్పు, నేను పిండిలో ఉప్పు వేయలేదు సో ఇప్పుడు ఉప్పు వేస్తున్నాను. అలాగే ఇందులో కొద్దిగా నూనె, బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు బాగా మిక్స్ చేయాలి. చూడండి పిండి ఎంత బాగా పొంగుతుందో అలా పొంగాలి. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత నేను 2 ట్రేలు తీసుకున్నాను. ఇప్పుడు మనం తీసుకుంది నాన్ స్టిక్ ట్రే అయినా కూడా కొంచెం సేఫ్టీ కోసం కాస్తంత నూనె తీసుకొని ట్రేలకి అప్లై చేయాలి. ఇంకొక ట్రే. వైట్ డోక్లా ఫ్లాట్గానే ఉంటుంది, ఎక్కువ పొంగదు. వైట్ డోక్లా మరి ఎక్కువ తిక్కుగా ఉండదు, ఫ్లాట్గానే ఉంటుంది. ఇంత ఉంటుంది అంతే. మనము మన వేలు ఉంది కదా, అంత పిండి వేసుకుంటే దానికి డబల్ అవుతుంది, ఇంత సైజ్ అవుతుంది అంతే. స్పూన్ తీసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వేసేయాలి. ఇంకా సగం స్పూన్ సరిపోతుంది. డోక్లా పిండిని ట్రేలో వేసేసాం. ఒకసారి ఇలా వేసిన తర్వాత దీనిపైన ట్రేలలో పిండి వేసిన తర్వాత, డోక్లా పిండి వేసిన తర్వాత పైన కొంచెం ఇలా లైట్గా కారం చల్లుతున్నాను. అలాగే కొద్దిగా మిరియాల పొడి,
కొంచెం పైన ఇలా మిరియాల పొడి వేసేసిన తర్వాత అంతే. ఇప్పుడు దీన్ని మనం స్టీమర్లో పెట్టుకోవాలి. ఆల్రెడీ స్టీమర్ పొయ్యి మీద పెట్టేశాను, చక్కగా నీళ్లు కూడా వేడయ్యాయి, స్టీమ్ రావడం స్టార్ట్ అయింది చూడండి, లైట్గా స్టీమ్ వస్తుంది కదా. ఇప్పుడు దీంట్లో మనం పెట్టేసుకోవాలి. మనం తీసుకున్నవి చిన్న ట్రేలే కాబట్టి ఒకదాని మీద ఒకటి నేను సెట్ చేసుకుంటున్నాను. ఇలా పెట్టేసి దీనిపైన ఇంకొకటి పెట్టేసి మూత పెట్టేసి దీన్ని ఒక 15 మినిట్స్ చిన్న మంటలో మెల్లిగా స్టీమ్ చేసుకోవాలన్నమాట. చక్కగా స్టీమ్ అయిన తర్వాత ఇప్పుడు మనం వేసిన సైజ్ కన్నా డబల్ అవుతుంది. తర్వాత చిన్న తాలింపు ఉంటుంది, ఆ తాలింపు చేసుకుందాం. మరి స్టీమ్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం. ఒక 15 నిమిషాల తర్వాత చక్కగా వైట్ ఢోక్లా రెడీ అయింది. చూడండి, పైనది చక్కగా స్టీమ్ అయింది, లోపలిది కూడా చక్కగా స్టీమ్ అయింది. ఇప్పుడు తీసి ఇలా ప్లేట్లో పెట్టేద్దాం దీన్ని. ఇప్పుడు ఈ స్టీమర్తో మనకి పని అయిపోయింది. కాస్త చల్లగా అయ్యే లోపల మనం తాలింపు చేసుకుందాం. ఇది పక్కన పెట్టేద్దాం ఇలా వైట్ ఢోక్లాని. ఇప్పుడు ఈ ప్యాన్లో కొద్దిగా నూనె వేసుకుందాం. కొద్దిగా నూనె వేసిన తర్వాత నూనె కాస్త వేడెక్కాలి. ఈలోపు తాలింపుకి అన్ని రెడీ చేసుకుందాం. కొద్దిగా ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, నువ్వులు, ఇంగువ, చక్కెర కావాలి మనకి, అలాగే కాస్త నీళ్లు కూడా కావాలి. ఇప్పుడు నూనె కాస్త వేడెక్కిన తర్వాత ఫస్ట్ ఆవాలు వేసుకోవాలి, కానీ తాలింపుకి ఎప్పుడు నూనె వేడిగా ఉండాలి. ఇప్పుడు ఆవాలు ఇద్దాం, అలాగే కొద్దిగా జీలకర్ర. జీలకర్ర వేగుతున్నప్పుడే పచ్చిమిర్చి. పచ్చిమిర్చిని కొంచెం ఎక్కువ వేయించుకుంటే మధ్య మధ్యలో అలా తింటుంటే డైరెక్ట్ తినేయచ్చు, ఇంకా పచ్చిమిర్చిని తీసి పక్కన పెట్టాల్సిన పని లేదు, కానీ మంచిగా వేయించుకోవాలి. అలాగే కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. అలాగే తాలింపులో కాస్తంత నువ్వులు కూడా వేసుకోవాలి. నువ్వులు కూడా వేగిన తర్వాత ఇప్పుడు కొద్దిగా ఇంగువ వేసుకుందాం. ఇంగువ వేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇంగువ మంచిగా వేగాలి. ఇప్పుడు ఇందులో నీళ్లు వేసుకోవాలి. ఇంకా కొంచెం నీళ్లు వేసిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా చక్కెర వేసుకోవాలి. అలాగే చివర్లో కొద్దిగా నిమ్మరసం కూడా వేసుకోవాలి. ఉప్పు పిండిలో వేసేసాం కదా, ఇందులో అవసరం లేదు. ఇప్పుడు కొంచెం నీళ్ళల్లో స్పాచులాని ఇలా పెట్టుకొని అంటుకోకుండా ఉండడానికి ఢోక్లాని సైడ్స్ లూజ్ చేద్దాం. వైట్ ఢోక్లాని సైడ్స్ లూజ్ చేసిన తర్వాత ఇప్పుడు తాలింపు వేసేసుకోవాలి. పైన మొత్తం సగం దీనికి, సగం ఇంకొక దానికి. దీంట్లో కూడా తాలింపు వేసేద్దాం. సో ఇప్పుడు తాలింపు వేసిన తర్వాత చక్కగా కట్ చేసుకోవాలి. 1/4 చేసేద్దాం. ఎంత సాఫ్ట్గా వచ్చేసిందో ఇలా తీసుకొని ప్లేట్లో పెట్టేసుకోవచ్చు అన్నమాట. గుజరాతీ స్టైల్లో సూపర్ బ్రేక్ఫాస్ట్ అండి, చాలా హెల్దీ అండ్ చాలా చాలా బాగుంటుంది. మరొకసారి వైట్ ఢోక్లా తయారీ విధానం మీరు చూస్తూ ఉండండి. నెక్స్ట్ రెసిపీకి కావాల్సిన పదార్థాలన్నీ నేను రెడీగా పెట్టేసుకుంటా. వైట్ ఢోక్లా తయారీ విధానం: ముందుగా 1 వంతు మినపప్పు, 2 వంతుల బియ్యం, మెంతులు వేసి 3 గంటలు నానబెట్టుకున్న తర్వాత మిక్సీ పట్టుకొని 6 గంటలు పులియబెట్టుకొని పిండి తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న పిండిలో ఈనో పొడి, ఉప్పు, కాస్త నూనె కూడా వేసి బాగా కలుపుకొని పిండి తయారు చేసుకున్న తర్వాత ఒక ట్రేకి కాస్త నూనె అద్దుకొని ట్రేలో పిండి వేసుకొని పైనుండి
కారం, మిరియాల పొడి వేసుకొని 10 నిమిషాలు స్టీమ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ లో నూనె వేడి చేసుకొని అందులో ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, నువ్వులు, ఇంగువ, కాస్త నీళ్లు పోసి చక్కెర, నిమ్మరసం కూడా వేసుకొని తాలింపు తయారు చేసుకోవాలి. తర్వాత ముందుగా తయారు చేసుకున్న డోక్లా పైన తాలింపు వేసుకొని కట్ చేసుకొని ప్లేట్ లో సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన వైట్ డోక్లా రెడీ అవుతుంది. నెక్స్ట్ మనం మ్యాంగో స్టిక్కీ రైస్ చేస్తున్నామండి. థాయిలో చాలా పాపులర్ అన్నమాట. అయితే మనకి మెయిల్ రాసింది రాజ్ కమల్ గారు. హాయ్ స్వప్న గారు, నా పేరు రాజ్ కమల్. నేను ఒకసారి ఫ్రెండ్స్ తో కలిసి థాయిలాండ్ కి ట్రిప్ కి వెళ్ళాను. అక్కడ స్ట్రీట్ స్టైల్లో స్వీట్ డిష్ తిన్నాను. అది కోకోనట్ ఫ్లేవర్ తో స్టిక్కీ రైస్ తో మ్యాంగోతో సర్వ్ చేసి ఉంది. టేస్టీగా చాలా బాగుంది. ఒకసారి మీకోసంలో మ్యాంగో స్టిక్కీ రైస్ చేసి చూపిస్తారా ప్లీజ్ అని చెప్పి రాజ్ కమల్ గారు మనకి మెయిల్ రాశారు. హలో రాజ్ కమల్ గారు, థ్యాంక్ యూ సో మచ్ మీకోసంకి మెయిల్ రాసినందుకు. ఇలాగే మాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. మీరు అడిగిన రెసిపీస్ నేను చేసి చూపిస్తాను. థాయిలాండ్ వెళ్ళినా, బ్యాంకాక్ వెళ్ళినా మనకి రకరకాల మ్యాంగోస్ కనిపిస్తాయండి. కొన్ని మ్యాంగోస్ తింటే అయితే మనం డైరెక్ట్ గా కొబ్బరి తిన్నట్టుగానే ఉంటాయి. అండ్ కొబ్బరి నీళ్ళు కూడా చాలా బాగా దొరుకుతాయి. ఒక్క కొబ్బరి బొండాలో మొత్తం ఫుల్ బాటిల్లో పట్టేంత నీళ్ళు కూడా అక్కడ వస్తాయి అన్నమాట. థాయిలాండ్ లో చాలా పాపులర్ స్టిక్కీ రైస్ ఎక్కువగా చేస్తూ ఉంటారు. అప్పటికప్పుడు స్ట్రీట్ ఫుడ్ లో చేసిస్తుంటారు. అలాగే చపాతీలో అట్టిపండు ఇంకా ఎగ్ పెట్టి స్వీట్ చపాతీలు కూడా రకరకాలుగా చేసిస్తుంటారు. బేసిక్ గా చెప్తూ ఉంటారు థాయిలాండ్ ఫుడ్ చాలా చాలా బాగుంటుంది అని చెప్పి. అయితే ఈ రోజు మనం మ్యాంగో స్టిక్కీ రైస్ చేసుకుంటున్నాం కదా. ఇప్పుడు సమ్మర్ లో ముఖ్యంగా చాలా బాగుంటుంది. పిల్లలు అయితే ఇష్టంగా తింటారండి. అయితే మ్యాంగో స్టిక్కీ రైస్ చేసుకోవడానికి మన దగ్గర కొత్త బియ్యం ఉంటాయి కదా, అంటే సంవత్సరం అయితే అవి స్టిక్కీగా అవ్వవు. సంవత్సరం లోపల వండుకున్న బియ్యం ఏవైతే ఉంటాయో అవి కొంచెం మెత్తగా అయిపోతాయి ఫాస్ట్ గా. కానీ కొత్త రైస్ అయితే తీయగా ఉంటుందండి. అంటే టేస్ట్ చాలా బాగుంటుంది, కమ్మగా ఉంటుంది. ఏ కూరలో కలుపుకొని తిన్నా బాగుంటుంది. ఉప్పు కారం వేసుకొని తిన్నా సరే కొత్తన్నం బాగుంటుంది. కాకపోతే కొత్తన్నం ఏంటంటే తొందరగా తీసేయాలి. అంతేకాకుండా ఎక్కువ నీళ్లు పోయకూడదు. మామూలుగా సోనా మసూరు బియ్యంకి 1కి 2 నీళ్లు పోస్తాం కదా, అదే కొత్త బియ్యంకి అయితే 1కి 1.5 కన్నా కొంచెం ఎక్కువ పోస్తే సరిపోతుంది. సో మరి కొత్త బియ్యం నేను చక్కగా ఇలా కొంచెం స్టిక్కీగా వండుకున్నాను. దీన్ని మనం ఒక బౌల్లో వేసి ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ స్టిక్కీ రైస్లో మనం చక్కెర వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ల చక్కెర అనుకోండి. వేసిన తర్వాత అలాగే చక్కగా తురుముకున్న పచ్చి కొబ్బరి, ఇంకా థిక్ కోకోనట్ మిల్క్, వేసి ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా తిన్నా కూడా ఈ అన్నం ఎంత టేస్టీగా ఉంటుందో, భలే రుచిగా ఉంటుంది. కొబ్బరి ఫ్లేవర్తో లైట్గా షుగర్ వేసాం కదా, చాలా బాగుంటుంది. షుగర్ అంతా చక్కగా కలిసిపోవాలి. ఇలా తయారు చేసుకున్న తర్వాత జస్ట్ నెయ్యిలో అన్ని డ్రై ఫ్రూట్స్ వేసి తాలింపు చేసి ఇందులో మిక్స్ చేసినా సరే పరమన్నం లాగా, కొబ్బరి అన్నం లాగా చాలా బాగుంటుంది. అలా కూడా ట్రై చేయండి. సో ఇప్పుడు ఇందులో నేను కెవడా వాటర్ కలుపుతున్నాను. కెవడా వాటర్ అంటే ఏం లేదండి, మొగలి పువ్వు ఉంటుంది కదా, మొగలి పువ్వు నుండి తీసిన నీళ్ళు అనమాట. చాలా ఫ్లేవర్గా బాగుంటుంది. ఇలా స్వీట్స్లో వేసుకుంటే కనుక సూపర్గా ఉంటుంది అనమాట. కెవడా వాటర్ ఇందులో వేసి కలిపేస్తున్నా. మంచి సువాసన వస్తుంది. బ్యాంకాక్లో మనకి పాందాన్ లీవ్స్ దొరుకుతాయండి. అవి వేస్తే చాలా బాగుంటుంది. కానీ ఇప్పుడు మన దగ్గర దొరకడం కష్టం కాబట్టి మన దగ్గర అందుబాటులో ఉన్న కెవడా వాటర్ మనం వేసుకున్నాం. ఇది కూడా చాలా ఫ్లేవర్గా ఉంటుంది. యాక్చువల్లీ పాందాన్ ఇంకా ఈ కెవడా అన్నీ సేమ్ ఫ్యామిలీ అన్నమాట. మంచి ఫ్లేవర్తో పాటు మంచి టేస్ట్ కూడా వస్తుంది. సో ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఫైనల్గా ఒక గ్లాస్ అయినా లేదా మీ ఇష్టం ఒక గ్లాస్ బౌల్ అయినా తీసుకుంటే బాగుంటుంది. ఫస్ట్ కొద్దిగా స్టిక్కీ రైస్ వేసుకొని, కొంచెమే వేసుకోవాలి, ఎక్కువ అవసరం లేదు. దీనిపైన ఇక్కడ చూడండి మ్యాంగో పల్ప్ ఉంది నా దగ్గర. పైన కొద్దిగా మ్యాంగో పల్ప్ వేసి మ్యాంగో పీసెస్ కట్ చేసుకున్నాను. మ్యాంగో పీసెస్ వేసిన తర్వాత మళ్ళీ స్టిక్కీ రైస్ వేసుకోవాలి.
ఇలా లేయర్స్గా వేసుకోవాలి. స్టిక్కీ రైస్ వేసుకున్న తర్వాత మళ్ళీ మ్యాంగో పీసెస్. ఇప్పుడు మళ్ళీ స్టిక్కీ రైస్ వేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఐస్ క్రీమ్ స్కూపర్ ఉంటుంది కదా, స్కూపర్తోని మనం స్టిక్కీ రైస్ తీసుకున్నాం. ఇప్పుడు ఇది ఒక సైడ్కి ఇలా వేసి కొంచెం పల్ప్ వేస్తున్నాను. ఇలా జస్ట్ మ్యాంగోస్ పైననే లోపలే వేసుకోవాలి, బయటికి రాకుండా. ఇప్పుడు ఎండు కొబ్బరిలో చక్కెర కలిపి కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేశాను. ఇది జస్ట్ గార్నిష్ కోసం ఇలా పైన జస్ట్ ఇలా వేసిన తర్వాత పచ్చి కొబ్బరిని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. దీన్ని మధ్యలో జస్ట్ ఇలా గార్నిష్ కోసం పెట్టేసి అలాగే మ్యాంగో ఫ్యాన్ చేసుకున్నాను. మ్యాంగో ఫ్యాన్ పెట్టేసి అలాగే మింట్ లీవ్స్ ఇలా మిడిల్లో పెట్టేసి జస్ట్ పీనట్స్ పైన వేయించుకున్న పల్లీలు లైట్ సాల్టెడ్గా ఉంటాయి ఇవి, జస్ట్ గార్నిష్ కోసం. అంతే, ఇలా తయారు చేసుకున్న మ్యాంగో స్టిక్కీ రైస్ ని ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. చల్లగా అయిపోయిన తర్వాత 1-2 గంటల తర్వాత భలే ఉంటుంది ఎంజాయ్ చేయడానికి. మరి చూసారు కదా, మ్యాంగో స్టిక్కీ రైస్ రెడీ అయిపోయింది. తయారీ విధానం మరొకసారి చూస్తూ ఉండండి. ముందు మనం చేసి పెట్టుకున్న వైట్ టోక్లా కూడా తెచ్చేసుకుందాం. మ్యాంగో స్టిక్కీ రైస్ తయారీ విధానం: ముందుగా ఒక బౌల్లో మెత్తగా ఉడికించిన కొత్తన్నం, కాస్త చక్కెర, తురుముకున్న పచ్చి కొబ్బరి, కోకోనట్ మిల్క్ వేసి బాగా కలుపుకొని కెవడా వాటర్ వేసి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఫైనల్ బౌల్లో ఫస్ట్ స్టిక్కీ రైస్ వేసుకొని దానిపైన మ్యాంగో పల్ప్, మ్యాంగో పీసెస్ కూడా వేసి అలా 3 లేయర్లు చేసుకున్న తర్వాత చివరగా పైన స్టిక్కీ రైస్ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక సైడ్ మ్యాంగో పీసెస్ పెట్టుకొని ఇంకొక సైడ్ స్టిక్కీ రైస్ పెట్టుకొని మ్యాంగో పల్ప్ పైన వేసుకొని పైన ఫుడ్ కలర్ కలిపి పెట్టుకున్న ఎండు కొబ్బరి, చక్కెర మిశ్రమం వేసుకొని కొబ్బరి ముక్క పెట్టుకొని కట్ చేసుకున్న మ్యాంగో పీసెస్, మింట్ లీవ్స్, రోస్టెడ్ పీనట్స్ కూడా పెట్టి గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మ్యాంగో స్టిక్కీ రైస్ రెడీ అవుతుంది. ఇప్పుడు టేస్ట్ చేద్దాం. ఫస్ట్ వైట్ డోక్లాని టేస్ట్ చేద్దాం. ఆహా, భలే సాఫ్ట్గా ఉంది. లోపల సాఫ్ట్గా ఉన్న డోక్లా, పైన లైట్గా షుగర్, నిమ్మరసం వేసాం కదా, తాలింపు బాగుంది. ఇప్పుడు మ్యాంగో స్టిక్కీ రైస్ తిందాం. మ్యాంగో స్టిక్కీ రైస్లో విత్ మ్యాంగో పల్ప్ ఇంకా మ్యాంగో పీసెస్తో టేస్ట్ చేద్దాం. కొబ్బరి పాలు, కొబ్బరి ఇంకా కొంచెం చక్కెర కలిపిన అన్నం అయితే భలే యమ్మీగా ఉంది. విత్ మ్యాంగో పల్పుతో అద్దరిపోయింది. ఇంట్లో చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళు ఎంజాయ్ చేయొచ్చండి. ఇంకా చల్లగా అయిన తర్వాత తింటే కనుక అద్దరిపోతుంది. మరి చూసారు కదా, ఈరోజు మీకోసంలో మనం తయారు చేసుకున్న 2 రెసిపీస్ ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో అంతే టేస్టీగా ఉన్నాయి. మళ్ళీ సరికొత్త ఎపిసోడ్లో సరికొత్త వంటకాలతో కలుసుకుందాం. టేక్ కేర్, బాయ్.